CITU జిందాబాద్ CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్ CITU జిందాబాద్ CITU జిందాబాద్ గౌరవ ఏజీ నాయకుడికి మరి మా అంగన్వాడీ కార్యకర్తలకి మరి మా సిబ్బందికి నమస్కారాలు. మేము ఈరోజు రాష్ట్ర పిలుపు మేరపై ఇదే నిరాకరణ కూర్చున్నాము. గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఏదో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదు. దాంట్లో మేము అడిగిన డిమాండ్స్ ఏమంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని, మాకు 26,000 జీతం ఇవ్వాలని, గ్రాడ్యుయేషన్ అమలు చేయాలని, మే నెల అంతా ఒక నెల అంతా జీతం మాకు సెలవులు కావాలని, మేము ఆశించిన మా పథకాలన్నీ మాకు వర్తించేటట్టుగా చేయమని, మరి మమ్మల్ని చిన్న చూపు లేకుండా ఒక గౌరవమైన ఉద్యోగులుగా గౌరవించాలని మేము అడుగుతున్నాము. ఏ ఒక్కటి కూడా చేయకుండా మమ్మల్ని మళ్ళీ రోడ్డు పాలు చేస్తుంది. ముందు కూర్చున్నప్పుడు 42 రోజుల్లో మా బాధ ఏంది చెప్పుకున్నాము. మరి అప్పుడు అధికారంలో లేని ప్రభుత్వము మాకు హామీలు ఇచ్చింది. మేము వచ్చినప్పుడు మీకు ప్రతి సమస్య మేము ముందరుండి చేస్తాం, మీరు మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు అని చెప్పారు. ఇప్పుడైతే మేము రోడ్డు మీద ఉన్నా మా కష్టం ఇదయ్యా అని గొంతెత్తి అరుస్తున్నా కానీ ఏ ఒక్కరు ఇక్కడ రాలేదు. కానీ మేమేమంటున్నామంటే మా న్యాయమైన కోరికలు తీర్చండి, మాకేం మీకు మేడలు కట్టించి ఇవ్వమని అడగలేదు, మేము పెద్ద పెద్ద కోరికలు ఏం కోరలేదు. మాకు కనీస అవసరాలు తీర్చండి, మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని ఒక మనిషిగా గుర్తించండి అని అడుగుతున్నాం. ఏ ఒక్కటి చేయకుండా మాకు పని భారీ పెట్టి యాపులన్నీ మరి ఆ పని ఈ పని అని మమ్మల్ని సతాయిస్తున్నారు. పని భారం తగ్గించమని అడుగుతున్నాము. ఆ యాప్లు మాకు రావు, మాకు ట్రైనింగ్ లేదు. మరి ఏ విధంగా చేస్తారు? ఆఫీసర్లు ఒత్తిడి చేస్తారు, ఇంట్లో సమస్యలు, జీతం సరిపోదు, మా కోరికలు తీర్చట్లేదు. మరి మేము ఏ విధంగా మనశ్శాంతిగా ఉద్యోగం చేయగలుగుతామో మీరే చెప్పండి. మా ఇవన్నీ మేము రోడ్డు మీద కూర్చొని అరవడానికి కారణము ఈ వచ్చిన గవర్నమెంట్ అయినా కళ్ళు తెరిచి చూసి మా బాధలు భరిస్తారని, వాటిని అర్థం చేసుకొని తీరుస్తారని మేము ఈరోజు రోడ్డు పైన కూర్చొని మీ దృష్టికి తెస్తున్నాము. అది మీ దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించమని అడుగుతున్నాము. నేను చేస్తున్న ఈ విజ్ఞప్తులు ఏమన్నా మరి ఇంకా మిగిలిపోయి ఉన్నా కానీ మా మిగిలిన సోదరులు మాట్లాడతారు. ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.